ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ప్రపంచం అనేది మహానాటకాల వేదిక. జియో పాలిటిక్స్ అనేది ఒక మహానాటకం. మహానాటకాల వేదిక అనేటువంటి ఈ ప్రపంచ గడ్డ మీద జియో పాలిటిక్స్ రూపంలో మహానాటకాలు జరుగుతూ ఉంటాయి. ఒక భారతదేశం తప్ప మిగతా దేశాలన్నీ కూడా పాత్రధారులే. నేను గర్వంగా చెప్పుకోగలను ఒక భారతీయుడిగా, నా దేశం తప్ప అని. మిగతా దేశాలన్నీ కూడా పాత్రధారులే. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీకు కనపడుతున్న ఎగ్జాంపులే చెప్తా. ఇవాళ ఇరాన్ మీద ఇజ్రాయిల్, అమెరికా కలిసి జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. యుద్ధం స్టార్ట్ అయిన కొన్ని గంటల్లోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని అంతమొందించాయి చాలా ప్లాన్డ్గా. ఇప్పుడు ఇరాన్ మీద కూడా గట్టిగా దాడులు చేస్తున్నారు. అయితే నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే, ఇరాన్ మీద ఎందుకు దాడి చేస్తున్నారు? వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి? ఇరాన్ న్యూక్లియర్ పరీక్షలు చేస్తుంది, అణ్వాయుధాలు తయారు చేస్తుంది, వాటితో ప్రపంచ శాంతికి ముప్పు. పైగా ఇజ్రాయెల్ చెప్పేది ఏంటంటే, దానివల్ల మాకు ప్రమాదం అనేది ఇజ్రాయెల్ చెప్తుంది. అలాగే ప్రపంచ శాంతికి ముప్పు. పైగా ఇరాన్ అనేది తీవ్రవాదులకి ఊతమిస్తున్న దేశం. ఇది ఇరాన్ మీద మోపుతున్న అభియోగాలు. ఈ అభియోగాలు, ఈ ఆరోపణలను చూపిస్తూనే ఖమేనీ మీద లేదు ఇరాన్ మీద యుద్ధం ప్రకటించడం మనం చూస్తున్నాం. సరే, ఓకే, అమెరికా చెప్పేది, ఇజ్రాయెల్ చెప్పేది నమ్ముదాం. మరి పాకిస్తాన్ కూడా అంతే కదా. ఇరాన్ మించినటువంటి తీవ్రవాద కంట్రీ పాకిస్తాన్. పాకిస్తాన్లో తీవ్రవాదులు ఉన్నారని, తీవ్రవాద స్థావరాలు ఉన్నాయని, వాళ్ళకి రక్షణ శిక్షణ అక్కడ అందుతుందని మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా చూపించాం. మన దేశం చూపించింది. జైషే మహమ్మద్ లాంటి అంతర్జాతీయ తీవ్రవాది, నిషేధిత ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి పాకిస్తాన్లో ఉన్నాడని మనం చూపించాం. మరి ఎందుకో పాకిస్తాన్ మీద యుద్ధం చేయరు, పాకిస్తాన్ మీద బాంబులేరు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని ఈ ఖమేనీని చంపేసినట్టు చంపేరు. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కేమో వైట్ హౌస్లోకి రెడ్ కార్పొరేట్ వేసి మరీ స్వాగతం పలుకుతారు, విందులు ఇస్తారు, వినోదాలు పంచుకుంటారు, అప్పులిచ్చి పంపిస్తారు. అదే ప్రపంచంలో తీవ్రవాద శిబిరం ఏదన్నా ఉందంటే అది పాకిస్తాన్. ఆ దేశం కాదు ఉగ్రవాద శిబిరం, ఇది మనం కాదు. ఇజ్రాయెల్ గతంలో ప్రకటించింది, నెతన్యాహు చాలాసార్లు చెప్పారు అది పాకిస్తాన్ అనేది ఒక దేశం కాదు, అది ఉగ్రవాద శిబిరం అని. మరి ఎందుకో పాకిస్తాన్ మీద ఇలాగే యుద్ధం చేయరు? మళ్ళీ పాకిస్తాన్కి అమెరికా డబ్బులు ఇస్తూ ఉంటుంది, పాకిస్తాన్కి స్వాగతం పలుకుతూ ఉంటుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీరు అమెరికా గడ్డ మీద నుంచి, పాకిస్తాన్ గడ్డ మీద నుంచి కాదు, అమెరికా గడ్డ మీద నుంచి భారతదేశం మీద అణ్వాయుధాలు వేస్తాం, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి అని ప్రకటన చేస్తే అమెరికా ఏం చేయాలి? వెనుజులా దేశ అధ్యక్షుని ఆ దేశంలోకి పోయి పట్టుకొచ్చారు కదా. కానీ మునీర్ అమెరికా గడ్డ మీదే ఉండి అణ్వాయుధాలు ప్రకటన చేశాడు కదా. మునీర్ని పట్టుకుపోయి వెనుజులా దేశ అధ్యక్షుని వేసినట్టు అమెరికా జైల్లో పడేయద్దు, లేదు ఖమేనీని చంపేసినట్టు చంపేయొద్దు. అంటే పాకిస్తాన్ అణ్వాయుధాలేమో ప్రపంచ శాంతికి ముప్పు కాదా? ఇరాన్ అణ్వాయుధాలేమో ప్రపంచ శాంతికి ముప్పా? ఇరాన్లో ఉన్నటువంటి తీవ్రవాదమేమో ప్రపంచ శాంతికి ముప్పా? పాకిస్తాన్లో ఉన్నటువంటి తీవ్రవాదం ప్రపంచ శాంతికి ముప్పు కాదా? ఏంటి ద్వంద్వ నాటకం ఏంటి? పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికి పాకిస్తాన్కి డబ్బులు ఇస్తారు. ప్రపంచం అందరికీ కనపడ్డ ఒక వాస్తవం ఏంటి? పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులు అక్రమంగా భారతదేశంలోకి చొరబడి భారతీయుల్ని మతం పేరుతోటి అడిగి తెలుసుకొని దారుణంగా చంపేస్తే ఏప్రిల్ 22, 2025 నాడు చంపేస్తే భారతదేశం దానికి ప్రతిగా ఉగ్రవాదులు ఎక్కడి నుంచి రక్షణ శిక్షణ పొందుతున్నారో తెలుసుకొని, పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారని, వాళ్ళ శిబిరాలు ఉన్నాయని ఆపరేషన్ సింధూర్ నిర్వహించి దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను చంపేస్తే 15 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి, ఇదిగో ఉగ్రవాద శిబిరాలు ఇక్కడ ఉన్నాయి అని పీఓకేలో పాకిస్తాన్లో ఉన్నటువంటి శిబిరాలని ప్రపంచానికి కళ్ళగట్టినట్టు చూపిస్తే ప్రపంచం మాట్లాడదా? పైగా ఆ ఉగ్రవాదులకి పాకిస్తాన్ అఫీషియల్గా సంతాపం చెప్పింది, పాకిస్తాన్ని జెండాలు కప్పి అంత్యక్రియలు చేసిద్ది, ర్యాలీలు చేసిద్ది. వాళ్ళకి సపోర్ట్గా భారతదేశం మీద యుద్ధానికి పాకిస్తాన్ వస్తుంది. వాళ్ళకి సపోర్ట్గా పాకిస్తాన్ భారతదేశం మీద యుద్ధానికి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి? అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ భారతదేశానికి సపోర్ట్గా వచ్చి పాకిస్తాన్ అంతం చేయొద్దా? ఇప్పుడు ఇరాన్ని ప్రపంచ మ్యాప్లో లేకుండా చేస్తూ ఉంటున్నారు కదా, అలాగే పాకిస్తాన్ చేయొద్దా? మరి పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్గా యుద్ధానికి వచ్చింది, ఇక అంతకన్నా కావాల్సిందే ఉంది. ఉగ్రవాదులను చంపేసినందుకు మనం పాకిస్తాన్ ప్రజలను చంపలే, పాకిస్తాన్ ఆర్మీ మీద యుద్ధం చేయలే, బాంబులు వేయలే, పాకిస్తాన్ అధికారుల మీద అనధికారుల మీద మనం ఏం చేయలే.
కేవలం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని మాత్రమే టార్గెట్ చేసాం. అది కూడా ఎందుకు చేసాం? మన దేశానికి వచ్చి మన పెహల్గాంలో మన వాళ్ళని చంపేశారు కాబట్టి చేసాం. మరి వాళ్ళకి సపోర్ట్గా పాకిస్తాన్ యుద్ధానికి వస్తే అమెరికా ఎందుకో మనతో కలిసి యుద్ధం చేయలేదు, ఇజ్రాయెల్ ఎందుకో మనతో కలిసి యుద్ధం చేయలేదు, అప్పుడెందుకో ఇలాంటి మాటలు చెప్పలేదు. మునీర్ని లేదా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని, పాకిస్తాన్ ప్రెసిడెంట్ని ఇలాగే ఖమేనీని ఎలా అయితే అంతమొందించారో అలా అంతమొందించలేదు. B-2B బాంబర్లు ఎందుకో పాకిస్తాన్లో అమెరికా వదలలేదు. వేయాలి కదా, పాకిస్తాన్లో కూడా B-2B బాంబర్లు అమెరికా వేయాలి కదా, ఇరాన్లో వేసినట్టే వేయాలి కదా. అందుకే నేను చెప్తున్నా అండి, ప్రపంచం అనేది మహానాటకాల వేదిక. జియో పాలిటిక్స్ అనేది ఆడబడుతున్నటువంటి ఒక మహానాటకం. ఈ మహానాటకం మీద మీ కామెంట్ని కూడా చెప్పే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.